బ్రేకింగ్లో చూస్తున్నాం. నేడు పుట్టపర్తిలో భారీ రక్షణ ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు సీఎం చంద్రబాబు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. 15,803 కోట్ల వ్యయంతో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ డిఫెన్స్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. ఇక డిఫెన్స్ అలాగే డ్రోన్ రంగాలకు చెందిన మరో 12 కీలక ప్రాజెక్టులకు కూడా భూమి పూజ జరగనుంది. దేశ రక్షణ సామర్థ్యాన్ని పెంచే ఈ ప్రాజెక్టులు రాయలసీమ అభివృద్ధికి కూడా కొత్త దిశగా భావిస్తున్నారు. ఉపాధి అవకాశాలు, హైటెక్ పరిశ్రమలు, పెట్టుబడులు పెరగనున్నాయని ప్రభుత్వం చెబుతోంది. నేడు పుట్టపర్తిలో భారీ రక్షణ ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు సీఎం చంద్రబాబు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ జీవన్ సిద్ధంగా ఉన్నారు. జీవన్, ఈ ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి, అలాగే ఎప్పటి లోపులో పూర్తి చేయాలనేటువంటిది ఏమైనా దిశానిర్దేశం చేస్తున్నారా? అండ్ ఇవాల్టి ప్రోగ్రామ్ స్పెషాలిటీస్ ఏమిటి? థ్యాంక్ యూ రమణ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కరువుకు కేరాఫ్గా నిలిచినటువంటి ఉమ్మడి అనంతపురం జిల్లా ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా మారబోతుందన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికీ కరువు ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుండగా అదే స్థాయిలో భారీ ప్రాజెక్టులు కూడా ఈ కరువు ప్రాంతమైనటువంటి ఉమ్మడి అనంతపురం జిల్లాకు కూడా వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే కియా కార్ల సంస్థ ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఉంటూ ఇక్కడ నిరుద్యోగులకు ఆసరాగా ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు కూడా ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏర్పాటైతే కానున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 1,00,000 కోట్లతో ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుండడంతో అనంతపురం జిల్లాకు ఒక రకమైన ఒక మహర్దశ పట్టుకుందని జిల్లా ప్రజలు ఆనందం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. పుట్టపర్తిలో దాదాపుగా ఈ 1,00,000 కోట్లతో 5th జనరేషన్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు ఏర్పాటు కానుండడంతో అనంతపురం జిల్లా ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ పుట్టపర్తిలో దేశం గర్వించదగ్గ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అడ్వాన్స్డ్ మీడియం కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ డిఫెన్స్ ప్రాజెక్టును ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీను తర్వాత ఈ డిఆర్డిఓ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటైతే జిల్లాలో ఏర్పాటు చేయనున్నాయి. దాదాపుగా 1,00,000 కోట్లతో 5th జనరేషన్ యుద్ధ విమానాల తయారు ప్రాజెక్టు కూడా ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు తర్వాత రక్షణ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా శంకుస్థాపన కార్యక్రమం ఇవాళ జరగబోతా ఉంది. ఈ ప్రాజెక్టు పనులకు సీఎం చంద్రబాబు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఇద్దరు కూడా జిల్లాకు రానున్నారు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో పుట్టపర్తిలో భారీ స్థాయిలో ఏర్పాట్లు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇక్కడ ఏర్పాట్లు పూర్తి కాగా తాజాగా కార్యక్రమానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఏర్పాట్లను కూడా అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు తర్వాత ప్రజాప్రతినిధులందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి పాల్గొన్నట్లయితే తెలుస్తుంది. ఇవాళ పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు నాయుడు, రక్షణ మంత్రి, కేంద్ర మంత్రి యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు కార్యక్రమాన్ని జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎమ్మెల్యే కూడా పల్లె సింధూర్ రెడ్డి, తర్వాత సీఎం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, మడకసిరి ఎమ్మెల్యే రాజు ఈ ప్రాంతాలను కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అయితే సూచనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ సత్యసాయి జిల్లాలో దాదాపుగా 650 ఎకరాల్లో 5th జనరేషన్ యుద్ధ విమానాల తయారు ప్రాజెక్టు ఏర్పాటు చేయడం ఎంతో చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అని పుట్టపర్తి జిల్లా ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాజెక్టుతో పరోక్షంగా ప్రత్యక్షంగా దాదాపుగా అనేక జీవన్ ఉద్యోగాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది రమణ. ఓకే, థ్యాంక్ యూ.